థియేటర్కి వచ్చారో నాకు అర్థమైంది. సినిమా చూడొచ్చు కదా, ఎందుకు కంగారు, ఎందుకు ఎవరికి ట్రోల్స్కి దొరకకుండా న్యాయం చేశాడు అబ్బా. ఇదైతే నేను వాస్తవం చెప్తున్నా. అతని క్యారెక్టర్ ఎంతవరకు ఉందో, ఎంతవరకు యాక్ట్ చేయాలో, ఎంతవరకు పరిధుల్లో ఉండాలో ప్రతిదీ కూడా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం అయితే విష్ణు చేశాడని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ఏదో ఎబ్బెట్టుకి ఇక్కడ చేయలేక చేశాడేమో అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. చాలా బాగా చేశాడు. అబ్బాయి చాలా బాగా చేశాడు. అబ్బాయి మాత్రం అదిరిపోయింది. మంచు విష్ణు అని చెప్పలేను కానీ మంచు మోహన్ బాబు అని చెప్తా. నిజంగా ఎప్పటికైనా మంచు మోహన్ బాబే విష్ణు కొడుకు. ఇదైతే నేను చెప్తున్నా. చాలా బాగా చేశాడు. నిజంగా వాళ్ళ తాతకి ఒక దాని ఏమిటో ఒక గిఫ్ట్ అంతే, మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్గా డబ్బింగ్ కూడా వాళ్ళతోనే చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అరే సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనంత ఎదవలం ఇంకోటి ఉండదు. ఎందుకంటే అది నాకు తెలిసి 3 years అంత ఉంటుందేమో, నాకు తెలిసి 2-3 years అంతకంటే ఏమి ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్లో లేక వీడియోలు వేసి దొప్పుతుంటారు, అవి కట్ చేయండి ముందు. అవి మాత్రం మీకు లేక ఉండవు. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ని 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పను. నేను చాలాసార్లు అనుకుంటాను, రే అది చెప్పరా, త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్తా. అది మీకు లేకలేదు. 100 సంవత్సరాలు ఏ పని పాటు లేకుండా తినడానికే మనం ఉన్నాము. అది మనకి లేకలేదు. సీరియల్స్ వేల ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏవీ లేకలేనివి 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి ఐమాక్స్ థియేటర్లో కూర్చొని ఏసీ రూమ్లో మంచి చైర్లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లేక ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత లేక ఉంటున్నామా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయ్యింది, ఇంకొక 2 గంటలు ఇక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రోగం? భక్త కన్నప్ప అప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారిది? అందులో సీనియర్ ఎన్టీఆర్ కానీ, అక్కినే నాగేశ్వరరావు గారు కానీ, సూపర్ స్టార్ కృష్ణ కానీ, ఆతర చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అప్పటికి వాళ్ళు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరు ఆ సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్సే తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడు అలా మాట్లాడు. వీళ్ళందరినీ సీనియర్స్ని పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్నది ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఒక స్కూల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు విష్ణు గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఓన్లీ ప్రభాస్ కోసం అని కాదు, ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి మూవీ చాలా బాగుంది. బట్ విష్ణు యాక్టింగ్ అనేది క్లైమాక్స్లో అల్టిమేట్. అసలు ఇంత యాక్టింగ్ చేస్తారని విష్ణు ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. పాన్ ఇండియాలో కూడా బాగానే ఆడుతుంది మూవీ. మోర్ ఓవర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ అనేది కనెక్ట్ చేయడం ఆడియన్స్కి కష్టం కదా. అది దాంట్లో విష్ణు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ అయ్యి ఏదైతే కన్నప్ప స్టోరీ ఇది ఉంటుందో అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మన థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఫీల్తోనే బయటకు వస్తుంది. బాగా చేశారు. కొంచెం అలా డబ్బింగ్ వేరే పిల్లలతో చెప్పించుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఇదంతా ట్రైబల్ పాతకాలం స్టోరీ కదా, కొంచెం ఆ ఇంగ్లీష్ యాక్సెంట్లో ఉన్నాయి తెలుగు డైలాగ్స్ అన్నీ కూడా. కొంచెం ఆ డబ్బింగ్ ఒక్కటే. యాక్టింగ్ బాగా చేశారు, డ్యాన్స్ అంతా వాళ్ళు అప్కమింగ్ యాక్టర్స్ అనుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ లెగసీ కంటిన్యూ చేస్తారేమో. సర్ప్రైజ్ చేశాడు. డబ్బింగ్ ఒక్కటే, అదర్వైజ్ చిల్డ్రన్ చాలా బాగా చేశారు.